ఈరోజు నేను ముద్దపప్పు వండానండి. టమాటా, ఏరుశనగ గుళ్ళు, కొత్తిమీర పచ్చడి కూడా చేశాను. మా ఆయన గారికి మా అబ్బాయికి అన్నం అయితే పెడుతున్నానండి. ఇప్పుడు వరకు మేము పైన పనులు అయితే చేసాము. బిల్డింగ్ మీద పూస అయితే కట్టారు. స్లాబ్ అయితే పొద్దున్నే పోతారంట. మరి పూట వస్తామన్నారు, రాలేదు. మా ఆయన గారు మా అబ్బాయి అన్నం అయితే తింటున్నారండి. టమాటా పల్లీలు పచ్చడండి. ఫ్రెండ్స్, మరి మీరు ఈ పూట ఏమేమి కూరలు వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే 1:30 అయిపోయిందండి ఇప్పుడు అన్నం తినడానికి. లక్ష్మే దా ఇట్రా. నేను గేదెల్ని పెందలకాడ చదువుకి 5ంటికి వచ్చేస్తా. నువ్వు ఇంటికాడ వంటల కార్యక్రమం బేగా అవజేసుకో. ఇసుక డాబా మీదకి పోయాల. బ్యాంక్ కాడికి వెళ్ళి వచ్చి ఈ పనులు అవి బేగా ముగించుకుంటే సాయంత్రం 5ంటికల్లా నేను వచ్చేస్తాను. ఇసుక మారుతారు పైకి. ఏడు ఫోన్ చేయనా, తీసుకెళ్తాడు బండి మీద. హాయ్ అండి. పాలు మేగడండి ఇది. పాలు కాసాక నేను పై మేగడైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. ఇప్పుడు నేను దీన్ని కడిగి శుభ్రంగా మిక్సీ అయితే పడుతున్నాను. ఎన్న కింద వస్తుంది, దాన్ని అయితే మరగబెడతాను. నాకు ఇక్కడ తక్కువే ఉంది కదా, అందుకని చిన్న గిన్నె పెట్టాను. ఎక్కువ ఉంటే పెద్ద గిన్నెలో పెట్టి గెరిటితో అయితే కదుపుతూ ఉండాలి. నేను ఒక స్పూన్ అయితే తీసుకుని పొంగకుండా కదుపుతాను. పాల మేగడైనా పెరుగు మేగడైనా సరే ఇలాగ నెయ్యి కింద చేసుకుంటే మనకి ఇంట్లో దేనికైనా ఉపయోగమే కదండి. నెయ్యిని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? ఇప్పుడు నెయ్యి అంటే బోళ్ళంతమంది చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మా వేణు ఎక్కువ ఇష్టంగా తింటాడు నెయ్యి, మా అమ్మాయి కూడా. చూసారా, రంగులకు మారాకైతే నేను చల్లారాక నెయ్యి ఉన్న గిన్నెలోకి వడపోసుకుంటున్నాను. భలే స్మెల్ వచ్చేస్తుంది. వేడివేడి అన్నంలో కారం వేసుకుని నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది కదండి. నాకు ఇక్కడ పూర్తిగా చల్లారింది. నేను ఇలాగ నెయ్యి ఉన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగ పాల మేగడైనా పెరుగు మేగడైనా నెయ్యి ఇలా చేసుకోండి. భలే ఉంది కదా. మరి ఎంత అంట మోటరు? ఎంత అంట మోటరు? 4,150 రూపాయలు చెప్పారు. మరి సూపు, క్లాంపులు, వాళ్ళు, ప్లగ్లు, వైర్ ముక్కలు ఇవన్నీ కావాలి కదా. మరి అదేలే, చూసి జాగ్రత్త కట్టరండి అయితే.